ఎస్వీఎస్ఎన్ వర్మ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేటీఎం బ్యాచ్ చేసే చిల్లర ప్రచారాన్ని నేను పట్టించుకోను. టీడీపీలో నేను పిల్లర్ లాంటి వాడినని గట్టిగా అన్నారు. మా నాయకుడు చంద్రబాబు ఆగమంటే ఆగుతా, దూకమంటే దూకుతా. ఆయన మాటే నాకు ఆదేశమని స్పష్టం చేశారు. కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికి ఎవరికి అవకాశం లేదని వర్మ తెలిపారు. మా లక్ష్యం ప్రజాసేవ, అభివృద్ధి, రాజకీయ కలహాలకు టీడీపీలో చోటు లేదని ధైర్యంగా చెప్పారు. కూటమి బలంగా ఉందని, ప్రజలు విశ్వసించిన ఆ మార్గంలోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం. అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి, ఒక కొడుకు కూతురు ఉంటారు. అంచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్కకు పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. ఎన్ని తిప్పితే ఉంది, నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా? అంతా ఏమీ లేదు. ఇది అభూత కల్పన. పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు. ఇటువంటి మేము పట్టించుకోండి. నేనైతే ఆ సోషల్ మీడియా చూడండి. అనుకుంటే ప్రచారం, ఫ్రీ ప్రచారం నడుస్తుంది. ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ బాగా ఉంది. అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి, తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్. ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు. ఎవరు ఏమి అనుకోవాల్సిన పని లేదు. ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా. 23 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు విశాఖలో పర్యటించిన మంత్రి నారాయణ